హాయ్ ఫ్రెండ్స్, కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వాల్నట్ కేక్ని ఆల్మండ్ ఫ్లోర్తో వితౌట్ ఎగ్స్ మరియు పంచదార బెల్లం లేకుండా ఖర్జూరాలతో ఈజీ, టేస్టీ, హెల్దీగా తయారు చేద్దామా? వాల్నట్ కేక్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల ఆల్మండ్ ఫ్లోర్, 1 కప్పు ఆల్మండ్ ముక్కలు మరియు 1 కప్ కోకోనట్ పౌడర్, అలాగే 15 ఖర్జూరాలని విత్తనాలు తీసి పెట్టుకోవాలి. ఇంకా 1 కప్పు పాలు కావాలి. తర్వాత 1 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ మరియు దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని కొబ్బరి స్మూత్ ఫామ్లో కావాలనుకుంటే ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల ఆల్మండ్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇది అమెజాన్లో దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను కోకోనట్ ఫ్లేక్స్ దిల్ పసంద్ లాగా నోటికి తగలాలని డైరెక్ట్గా వేసేస్తున్నాను. నెక్స్ట్ విత్తనాలు ఒలిసి పెట్టుకున్న ఖర్జూరాలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు 1 కప్పు వేసుకొని ఆ తర్వాత పాలు కూడా పోసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1 టీ స్పూన్ మరియు దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. బటర్ కనుక వేస్తే కరిగించి వేసుకో. ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్ బౌల్ తీసుకుని దాన్ని గ్రీజ్ చేసుకోవాలి. బౌల్కి నెయ్యి కానీ నూనె కానీ రాసి ఆ తర్వాత గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకుని ఇలా వేసేసి చేతితో తిప్పితే మొత్తం మనకి కేక్ చేసినప్పుడు అంటకుండా ఉంటుంది అడుగున. బౌల్ని గ్రీజ్ చేసిన తర్వాత అందులో అడుగున వాల్నట్ ముక్కల్ని కొన్ని వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో కొంచెం వేసుకోవాలి. వేసిన మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మరికొన్ని వాల్నట్ ముక్కల్ని ఇందులో చల్లుకోవాలి. మళ్ళీ బ్యాటర్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా జార్లో ఉన్న బ్యాటర్ మొత్తాన్ని బౌల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా మిగిలి ఉన్న వాల్నట్ ముక్కలను కూడా చల్లుకొని బ్యాటర్ మొత్తం కంప్లీట్ చేసేసి బౌల్ని ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా కేక్ చక్కగా వస్తుంది. బ్యాటర్ వేసిన బౌల్ని మైక్రోవేవ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఫస్ట్ 4 మినిట్స్ పెట్టి బేక్ అయిన తర్వాత నైఫ్తో గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టేనండి. అంటుకుంటుంటే ఇంకా 1 మినిట్ పెట్టుకోవాలి. మీరు కుక్కర్లో కానీ ఓటీజీలో కానీ కేక్ని తయారు చేసుకోవాలంటే స్టీల్ బౌల్ని గ్రీజ్ చేసి అందులో బ్యాటర్ వేసుకోవాలి. ఓటీజీలో అయితే ప్రీ హీట్ బటన్ నొక్కి అది హీట్ అయిన తర్వాత బేక్ మోడ్లో పెట్టి 30 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత నైఫ్తో చెక్ చేసి కావాలంటే ఇంకొంచెం సేపు పెట్టండి. అదే కుక్కర్లో అయితే లో ఫ్లేమ్లో విజిల్ లేకుండా 35 మినిట్స్ పెట్టండి. సేమ్ ప్రాసెస్లో నైఫ్తో చెక్ చేసి కావాలంటే ఇంకొంచెంసేపు పెట్టండి. మైక్రోవేవ్లో 4 మినిట్స్ పెట్టిన తర్వాత నైఫ్తో చెక్ చేస్తే అంటుకుంటుంది, అందుకని ఇంకో 1 మినిట్ పెట్టాను. అంతేనండి, సూపర్ టేస్టీ వాల్నట్ కేక్ విత్ ఆల్మండ్ ఫ్లోర్తో ఖర్జూరాలు వేసి హెల్దీ, టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకున్నాం. వాల్నట్స్ హార్ట్కి చాలా మంచిది.
అందుకని మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.